హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ యమ్ బేక్స్ అండ్ వ్లాగ్స్. మీలో చాలామంది మంచిగా బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నాకు మెసేజ్ చేస్తూ చెప్తూ ఉంటారు కదా, నేను చాలా హ్యాపీ అవుతాను. కానీ అందులో కొంతమందికి ఆర్డర్స్ అనేవి అస్సలు ప్లేస్ అవ్వట్లేదు. ఏ విధంగా ఆర్డర్స్ తెచ్చుకోవాలని చెప్పి కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు. మనం చేస్తుంది బేకింగ్ బిజినెస్. ఇది సందర్భాన్ని బట్టి మనకు ఆర్డర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే బర్త్డేస్ అయినప్పుడు, యానివర్సరీస్ అయినప్పుడు, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక హ్యాపీ మూమెంట్లో కేక్ కావాలన్నా మనల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు. అటువంటప్పుడు మన దగ్గర ఉన్న 1/2 kg 1 kg కేక్స్ అనేవి తీసుకోమంటే వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. అప్పుడు మీరు చేయవలసిందల్లా ఈ గ్లాస్ కేక్స్ అనేవి తయారు చేసి వాళ్ళకి ఇస్తే మనకి ఆర్డర్స్ అనేవి చక్కగా ప్లేస్ అవ్వడానికి ఒక హోప్ అంటూ ఉంటుంది. ఎందుకంటే తినిన తర్వాత అబ్బా బాగా చేశారే, సరే నెక్స్ట్ టైం వీళ్ళకి మనం ఆర్డర్ ఇద్దాం అని వాళ్ళకి మనసులో ఒక థాట్ అన్నది ఉంటుంది. అందుకనే ఈరోజు మీకు ఈ గ్లాస్ కేక్స్ ఏ విధంగా మనం ఇన్ని రకాల ఫ్లేవర్స్ అనేవి తయారు చేయొచ్చో చూపించడానికి నేను రెడీ అయిపోయాను. ఇంకా ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ గ్లాస్ కేక్ తయారు చేయడానికి మెయిన్ మనకు కావాల్సింది ఈ గ్లాసెస్ విత్ లిడ్ అనమాట. ఇది మీకు హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా, బర్త్డే సామాన్లు అమ్ముతారు కదా, బెలూన్స్, ప్లేట్స్, అవి వాళ్ళ దగ్గర దొరుకుతుందండి. ఇవి నాకు ఎంత పడిందో నేను చెబుతాను. ఇటువంటివి తీసుకోండి, క్యాప్ ఉంటే ఇంకా మంచిది. ఈ విధంగా మనం వెనిలా స్పాంజ్ కేక్ అనేది తయారు చేసుకొని పెట్టుకోండి. ఇది ఆల్రెడీ నిన్న మనం తయారు చేసాం కదా ప్రీమిక్స్తోని కేక్, అదనమాట. దాంతోనే ఈరోజు మీకు గ్లాస్ కేక్స్ అనేవి తయారు చేసి చూపిస్తాను. ఇప్పుడు దీని లోపల మీరు కట్ చేసుకునే విధంగా పెట్టాలి అనుకుంటే ఇలా కటర్స్ ఉంటాయి కదా, వాటితో కట్ చేసుకొని డైరెక్ట్గా మీరు కేక్ పీస్ అనేది లోపల పెట్టేయచ్చు. లేదు అంటే ఏం చేయాలో చెప్తాను. మొత్తం కేక్ని బాగా క్రంబుల్ లాగా చేసేసి కూడా మనం ఈ విధంగా గ్లాసెస్ లోపల ఫిల్ చేయొచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. నేను ఇక్కడ మీకు 2 టైపులు చెప్తున్నాను. అంటే కుక్కీ కట్టర్తోని ఈ విధంగా కట్ చేసుకోవచ్చు కేక్ని, లేదు అంటే కేక్ని బాగా క్రంబుల్ చేసేసి కూడా మనం గ్లాసెస్ లోపల ఫిల్ చేసుకోవచ్చు అని కూడా చెబుతున్నాను. కేక్ని కట్ చేసే విధం మీకు చూపించాను. ఇప్పుడు మీరు ఆ మిగిలిన కేక్ని ఏ విధంగా క్రంబుల్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక బౌల్ తీసుకోండి, కేక్ని ఈ విధంగా క్రంబుల్ చేసేయండి. సేమ్ ఎగ్జాక్ట్గా మనం కేక్ పాప్స్ ఎలా చేస్తాం అలా చేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు ఈ ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ గ్లాస్ కేక్ని అసెంబుల్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫస్ట్ బాటిల్లో చూపించింది నార్మల్గా ఉన్న వాటర్ తీసుకున్నాను. తర్వాత విప్పింగ్ క్రీమ్ని ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకోండి, ఫిల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ క్రష్ అన్నవి యాడ్ చేస్తాం. కాబట్టి మీకు ఏ కంపెనీ అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. ఇవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీకు వీలైతే అవి పర్చేస్ చేసుకోండి, లేదు అంటే లోకల్ బేకింగ్ షాప్స్ ఉంటాయి కదా, అందులో కూడా దొరుకుతాయి. నేను క్రష్ అన్నది చాలా తక్కువ యూజ్ చేస్తానండి, అందుకే నా దగ్గర ఎక్కువగా ఉన్న ఫ్లేవర్స్ అయితే ఉండవు. ఉన్నవి మాత్రమే మీకు ఈరోజు నేను చేసి చూపిస్తున్నాను. కొత్త ఫ్లేవర్స్ కావాలంటే ఏదైనా ఫ్లేవర్ మీకు నచ్చింది మీరు కొనుక్కోవచ్చు. ఇప్పుడు గ్లాస్ తీసుకోండి. ఈ గ్లాసెస్ని ఎప్పుడో వాళ్ళు ప్యాక్ చేసి ఉంచుతారు కదా, డస్ట్ అనేది ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. కాబట్టి టిష్యూ పేపర్తో లేకపోతే ఒక చిన్న క్లాత్తోని బాగా తుడవండి లోపలంతా. అప్పుడు మనకి కొద్దిగా సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఎందుకంటే చేసే ప్రతి పని కొద్దిగా నీట్గా చేస్తే ఏంటంటే తినే వాళ్ళకి బాగుంటుంది, మనకు కూడా చాలా చక్కగా ఉంటుంది. ప్లాస్టిక్ యూజ్ చేయకపోవడం మంచిది అని చెప్పి చాలామంది చెప్పొచ్చు. ఇది కొద్దిగా మంచి ప్లాస్టిక్ నేను తీసుకున్నాను, అంటే కొద్దిగా దిట్టంగా ఉందన్నమాట. అలాంటివి చూస్ చేసుకొని కొనుక్కోండి. ఇక్కడ మనం కేక్ని ఏ విధంగా అయితే అసెంబుల్ చేస్తామో సేమ్ ప్రాసెస్ అన్నది ఇక్కడ గ్లాస్లో చేయాలి. ఫస్ట్ కేక్ని పెట్టుకోండి, దాన్ని సోక్ చేసుకోండి కొద్దిగా మాత్రమే. తర్వాత క్రీమ్ని అప్లై చేసుకోండి. తర్వాత దాని మీద మీకు నచ్చిన ఫ్లేవర్ ఉన్న క్రష్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చేస్తుంది అయితే స్ట్రాబెరీ ఫ్లేవర్, అందుకే స్ట్రాబెరీ క్రష్ అనేది యాడ్ చేశాను. తర్వాత మళ్ళీ కేక్ పెడుతున్నాను. సేమ్ ప్రాసెస్ అనేది మీ గ్లాస్ ఎంతవరకు మనకి సహకరిస్తే అన్ని లేయర్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఈ గ్లాసెస్లోనే చాలా సైజెస్ అనేవి వాళ్ళు చూపించారు. చాలా చిన్నది ఉంది, మిడిల్ది ఉంది, పెద్దది ఉంది అనమాట. అందుకే నేను మీ సైజుని బట్టి మీరు లేయర్స్ అనేవి పెట్టుకోవాలి.
మీకు ఒకవేళ సీజన్స్లో ఫ్రెష్ ఫ్రూట్స్ దొరికాయనుకోండి, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా మధ్యలో వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు స్ట్రాబెరీ సీజన్ కాదు కాబట్టి నేను క్రష్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 3 లేయర్లు ఉన్న కేక్ అన్నది వేశాను. తర్వాత పైన ఇంకా ఫినిషింగ్ అన్నది ఈ విధంగా చేసేస్తున్నాను. దీని మీద మీకు నచ్చిన కలర్ అన్నది అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే నేను చూపిస్తున్నట్టుగానే వైట్ కలర్ లాగే ఉంచేయచ్చు. పైన మీకు కావాలి అనుకుంటే స్ప్రింకిల్స్ కూడా యాడ్ చేయొచ్చు. చాలామంది స్ప్రింకిల్స్ అస్సలు ఇష్టపడరండి, అందుకే నేను యాడ్ చేయట్లేదు. ఇక నార్మల్గా 1M నాజిల్ తీసుకొని ఇలా రోజ్ లాగా వేసేసాను, అంతే. ఇలా ఫినిష్ అయిపోయిన తర్వాత క్యాప్ని ఈ విధంగా మనం చక్కగా ఫిట్ చేయండి. ఎందుకంటే కొంచెం లూజ్గా ఉంటుంది. మీరు ఫిట్టింగ్ అన్నది పర్ఫెక్ట్గా చేస్తేనే అది కరెక్ట్గా ఉంటుంది. సో ఫైనల్లీ మన జార్ కేక్ అన్నది స్ట్రాబెరీ ఫ్లేవర్ రెడీ అయిపోయింది ఈ విధంగా. ఇప్పుడు మనం మ్యాంగో గ్లాస్ కేక్ని తయారు చేసేద్దాం. ఇది తయారు చేయడానికి నేను ఫ్రెష్ మ్యాంగోస్ని తీసుకున్నాను. ఇవి మా చెట్టువి, మా పేరెంట్స్ వచ్చారని చెప్పాను కదండి, వాళ్ళు తీసుకొచ్చారనమాట. ఈ విధంగా క్రష్ ఉందనుకోండి, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోయినా సరే మీరు ఈ విధంగా ఫ్రెష్ ఫ్రూట్ని పెట్టుకోండి, సరిపోతుందనమాట. ఇక్కడ నేను పైనాపిల్ క్రష్ని తీసుకొని ఈ విధంగా గ్లాసులో మొత్తం అంతా వచ్చేటట్టుగా ఇలా రోల్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. మ్యాంగో కేక్ అంటున్నారు, మరలా పైనాపిల్ క్రష్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు ఈవిడ అని చెప్పి మీకు అనిపించవచ్చు. నాకు ఎందుకో కొద్దిగా పైనాపిల్ టచ్ ఇస్తే బాగుంటుందని చెప్పి ఈ విధంగా చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితేనే చేయండి, లేకపోతే లేదు. ఈ విధంగా కేక్ని పెట్టుకోండి, సోక్ చేసుకోండి. ఇక్కడ క్రీమ్లోని నేను కొద్దిగా ఎల్లో కలర్ అన్నది మిక్స్ చేశాను, ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుందని చెప్పి ఈ విధంగా చేశాను. ఇప్పుడు మీరు క్రీమ్ని అప్లై చేసేయండి. అప్లై చేసిన తర్వాత దాని మీద ఫ్రెష్ మ్యాంగోస్ని యాడ్ చేసుకోండి. మీ దగ్గర క్రష్ ఉందనుకోండి, క్రష్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మీరు నెక్స్ట్ ప్రాసెస్ అన్నది స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ నేను వీడియో అన్నది కొద్దిగా స్పీడ్ పెట్టాను, బోర్ కొట్టకుండా ఉండడం కోసం. పైన కొద్దిగా క్రీమ్ని అప్లై చేసేసి మొత్తం ఫినిష్ చేసేయండి. కొద్దిగా ఎల్లో కలర్ అనేది మిగిలింది, దాంతో చిన్న చిన్న డాట్స్ లాగా వేసేసి మధ్యలో నేను ఇలా మ్యాంగో పీసెస్ని పెట్టేసి క్లోజ్ చేసేస్తున్నాను లిడ్ అనమాట. మీకు లాస్ట్లో దీన్ని ఎంతకు సేల్ చేయాలో నేను చెబుతాను. మీరు ఎంతకి అంటే మీ ఏరియాని బట్టి మీరు సేల్ చేసుకోవచ్చు. చాలా బాగా సేల్ అవుతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు సేల్ ఎలా అయిందో కూడా నాకు చెప్పండి. ఇప్పుడు బ్లూబెర్రీ ఫ్లేవర్లోకి వచ్చేసాం. ఇదైతే మా జ్యోష్తాశ్రీ చేస్తుంది. మీకు తెలుసు కదా, తనకు కూడా బేకింగ్ అంటే చాలా ఇష్టం అండి. సేమ్ టు సేమ్ అత్తలాగే అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా గమనిస్తున్నాను, నేను పైపింగ్ బ్యాగ్ పట్టుకుంటే తనకు కూడా మిగిలిన క్రీమ్ ఇచ్చేస్తే చక్కగా పైపింగ్ చేస్తుంది. ఫాండెంట్ వర్క్ అయితే ఇంకా ఎక్సలెంట్గా చేస్తుంది అనమాట. ఎందుకంటే చిన్న చిన్న చేతులతో మనం ఫాండెంట్ వర్క్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఫిగర్స్ అనమాట. అంత బాగా చేస్తుంది. తన సమ్మర్ హాలిడేస్ని బాగా యూజ్ చేసుకుంటుంది ఈ విధంగా. ఇక్కడ చూడండి, స్టెప్ బై స్టెప్ నేను చెప్పినట్టుగా తన ఎగ్జాక్ట్గా చేసుకుంటూ వెళ్ళిందనమాట. నేను ఇక్కడ చూపించిన ఫ్లేవర్సే కాకుండా నెంబర్ ఆఫ్ ఫ్లేవర్స్ అనేవి మీరు తయారు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, రసమలై చేయొచ్చు, గులాబ్ జామ్ చేయొచ్చు, లీచీ చేయొచ్చు, పిస్తా చేయొచ్చు, రోజ్ చేయొచ్చు. ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయండి. ఏదైనా సరే సేమ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. మొత్తానికి మా జోషి అయితే చేసేసిందనమాట. తన బ్లూబెర్రీ జార్ మీకు చూపిస్తుంది, చూడండి. మీకు ఎలా అనిపించింది? బాగా చేసింది అనిపించిందా? నాకైతే చాలా పర్ఫెక్ట్గా అనిపించింది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లేవర్లోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా బటర్ స్కాచ్ అంటే చాలామందికి ఇష్టపడతారు, కాబట్టి నేను బటర్ స్కాచ్ ఫ్లేవర్ కూడా చూపిస్తున్నాను. దీనికి కావాల్సింది క్రష్ కావాలి, తర్వాత బటర్ స్కాచ్ చిప్స్ కావాలి. ఇదైతే నేను ఇంట్లో తయారు చేయలేదు, బయట నుంచి తెచ్చినవే ఆ చిప్స్ అనమాట. ఆ బటర్ స్కాచ్ నట్స్ అనేవి మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయండి. వీలైతే కింద అమెజాన్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదు అంటే మామూలుగా మనం బయటకు వెళ్ళినప్పుడు షాప్స్లో కూడా మీకు దొరుకుతుందండి, చిన్న చిన్న బాక్సెస్లో దొరుకుతాయి అన్నమాట. లేదు అంటే బేకింగ్ స్టోర్లో దొరుకుతాయి. ఈ విధంగా నట్స్ని తీసుకొని వాటిని క్రష్ చేసేసి యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఇలా నట్స్ రూపంలోనే చేయొచ్చు.
ఇప్పుడు నేను క్రంబుల్ చేసిన కేక్ని వేసుకున్నాను. దాన్ని షేప్ లాగా తేవాలి అంటే ఇక్కడ నేను చూపించాను కదా, ఇంకో గ్లాస్ అన్నది పైన పెట్టి నొక్కితే మీకు షేప్ వచ్చేస్తుంది ఈ విధంగా. అంటే ఎంత కేక్ ఉన్నది అని చెప్పి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట అలా ప్రెస్ చేయడం వల్ల. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అనేది తయారు చేసేసుకోండి. అంటే సోక్ చేయండి, క్రీమ్ అప్లై చేయండి, క్రష్ యాడ్ చేసుకోండి, పైన నట్స్ కూడా వేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే బటర్ స్కాచ్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది. క్యారమెల్ యాడ్ చేసుకోవచ్చా అని అడగచ్చు మీరు. యాడ్ చేసుకోండి మీ దగ్గర క్యారమెల్ అవైలబుల్గా ఉంటే. నేనైతే వేయట్లేదు. ఈ కేక్లో మీకు కావాలి అంటే ఏదైనా కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. లైట్ ఎల్లో అన్నది యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మ్యాంగోకి చేశాను కాబట్టి నేను యాడ్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు నేను కొద్దిగా వీడియోని స్పీడ్ పెట్టి మొత్తం ప్రాసెస్ అంతా చేసేస్తున్నాను చూడండి. ఈ విధంగా బటర్ స్కాచ్ కేక్ అన్నది కూడా మనకి రెడీ అయిపోయింది. చాలా యమ్మీగా ఉంది కదా చూడడానికి. ఇప్పుడు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన చాక్లెట్ గ్లాస్ కేక్ని తయారు చేయడం చూపిస్తున్నాను. ఇలా చాక్లెట్ కేక్ని క్రంబుల్ చేసి వేసుకోండి. తర్వాత సోక్ చేసేసి క్రీమ్లోని కొద్దిగా కోకో పౌడర్ని కలపండి. ఈ విధంగా రెడీ అవుతుంది. మనం చాక్లెట్ కేక్ని ఎలా చేస్తాం సేమ్ ఎగ్జాక్ట్గా అలా లేయర్స్ లాగా చేసుకొని వెళ్ళిపోవడమే. మధ్యలో మీకు గనాష్ ఉంటే గనాష్ని యాడ్ చేసుకోండి. లేదు అనుకోండి ఏదైనా సిరప్ ఉంటుంది కదా, చాక్లెట్ సిరప్, హర్షీ అలాంటివి, అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అది యాడ్ చేసిన తర్వాత చాక్లెట్ చిప్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకు బాగా నచ్చుతుంది కాబట్టి. ఇప్పుడు మొత్తం మిగిలిన కేక్ అంతా వేసుకుంటూ మీరు లేయర్స్ అనేవి ఫినిష్ చేసేయండి. మీకు నేను ఇప్పుడు దాకా చూపించిన ఫ్లేవర్స్ అన్నిటిలోని బాగా సేల్ అయ్యే ఫ్లేవర్ ఏంటో చెప్పండి? ఈ చాక్లెట్ది. ఎంత బాగా సేల్ అవుతుందంటే పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా బాగా నచ్చేస్తుంది అనమాట. ఈ చాక్లెట్ గ్లాస్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఎంత యమ్మీగా కనబడుతుందో కదా, మీకు తినాలనిపిస్తుందా? ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు నేను చూపించిన ఫ్లేవర్స్లో ఏదైనా ఒక ఫ్లేవర్ అనేది చూసుకొని మీరు పర్ఫెక్ట్గా ఇంట్లో ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో టేస్ట్ అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక విషయం, ఈ కేక్స్ చేసిన తర్వాత సేమ్ మన కూల్ కేక్ని ఎలా అయితే ఫ్రిడ్జ్లో పెడతామో అలా ఫ్రిడ్జ్లోనే పెట్టి స్టోర్ చేయాలి, బయటని పెట్టకూడదు. ఎందుకంటే టేస్ట్ అనేది అంత బాగోదు బయటని పెడితే. మీరు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తింటేనే దాని టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ స్పూన్స్ చూపిస్తున్నాను కదా, వీటిని కూడా ఇలా ప్లాస్టర్ వేసో లేకపోతే ఏదైనా రిబ్బన్తోనో టై చేసి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే గ్లాస్ కేక్ అనేది తీసుకొని వెళ్ళిపోతారు, స్పూన్ లేకపోతే ఎలా తింటారు? ఒకవేళ వాళ్ళు బయటని తినే వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారు. అందుకే మీరు స్పూన్ కానీ ఇచ్చారనుకోండి తినడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇంత పొడుగున్న స్పూనే ఇవ్వండి. చిన్న చిన్నగా ఉంటాయి కదా ఐస్ క్రీమ్ స్పూన్స్ లాంటివి, అవి అస్సలు కొనొద్దు. ఇలా పెద్దవైతేనే వాళ్ళు తినేటప్పుడు మొత్తం లేయర్స్ అన్నీ వాళ్ళకి స్పూన్కి వస్తాయన్నమాట. నేను ఆ ప్లాస్టిక్వి హోల్సేల్ షాప్లో అయితే 50 కప్స్ ఉన్నాయి, దాంతోపాటు ఆ క్యాప్ కూడా ఇచ్చారు. టోటల్గా నాకు ఒక్క గ్లాసు పడింది 3 రూపీస్. ఆ గ్లాస్ నేను ఎంతకు పర్చేస్ చేశానో మీకు చెప్పడం మర్చిపోయాను కదా, అది నాకు క్యాప్తో కలిపే 3 రూపీస్ పడిందండి. అదే మీరు హోల్సేల్గా పెద్ద షాప్స్ ఉంటాయి కదా, అందులో కొంటే ఇంకా తక్కువకు రావచ్చు. ఒకసారి ట్రై చేయండి, ఏరియాని బట్టి కూడా వాళ్ళు అమ్ముతూ ఉంటారు కాబట్టి. ఈ గ్లాస్ కేక్ ప్రైస్ ఏ విధంగా పెట్టాలి అంటే మీరు 80 రూపీస్ నుంచి 100 రూపీస్ దాకా ఛార్జ్ చేయొచ్చు ఫ్లేవర్ని బట్టి. అదే చాక్లెట్ కేక్ విషయంలోకి వస్తే మటుకు 150 రూపీస్ మీరు ఛార్జ్ చేయాలి. ఎందుకంటే చాక్లెట్ ప్రైస్, కోకో పౌడర్ ప్రైస్ అన్నీ డబుల్ అయిపోయాయి కాబట్టి మీరు చాక్లెట్ కేక్ సేల్ చేసినప్పుడు కొద్దిగా ఆలోచించుకొని సేల్ చేయండి. ఈరోజు నేను చూపించిన మొత్తం మెటీరియల్తో మీకు కలుపుకుంటే మీకు ఎంత ఖర్చు అవుతుందో కూడా మీరు కౌంట్ చేసుకోండి. చాలా తక్కువే అవుతుంది. ఒక్కొక్క గ్లాస్ కేక్కి మీరు పెట్టే ఖర్చు అయితే 30 నుంచి 50 రూపాయలు అవ్వచ్చు. ఇది మీరు వేసే ప్రొడక్ట్స్ని బట్టి ఉంటుంది. కొంతమంది ఏమీ వేయకుండా ఓన్లీ క్రషే వేసేయచ్చు, మధ్యలో ఫ్రూట్స్ పెట్టరు, అప్పుడు కాస్ట్ తగ్గుతుంది కదా. సో ఆ విధంగా మీరు కౌంట్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. నేను చెప్పేది మీరు ఒక్కొక్కటిగా రాసుకోండి. ఒక పేపర్ మీద రాసుకుంటే మీకు అయిన ఖర్చు అనేది తెలుస్తుంది. అప్పుడు మీరు ప్రైస్ అనేది డిసైడ్ చేయొచ్చు. అదే మీకు 30 రూపాయలు అయిందనుకోండి, మీరు ఈ కేక్ని 100 రూపీస్కి సేల్ చేస్తుంటే మీకు మిగిలిందంతా ప్రాఫిటే కదా. మీ కేక్ బిజినెస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ ఐడియా అనేది మీ దాకా తీసుకొచ్చాను.
మీకు నేను చూపించిన వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఎంఎం బేక్స్ అండ్ బ్లాగ్స్. ఎవరికైనా మన ఛానల్ తెలియదు అనుకోండి, ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పండి. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.